వెల్కమ్ బ్యాక్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. నీట్ యూజీ 2026 అదేవిధంగా ఎంసీసీ కౌన్సిలింగ్ సంబంధించి రౌండ్ 1 కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు చాలా ముఖ్యమైన అప్డేట్ ఇది. సో మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అంటే ఎంసీసీ ఇక్కడ ముఖ్యంగా డేట్లో చూసుకుంటే ఈరోజు డేట్లో 24th August 2026 అధికారికంగా నోటీస్ అయితే విడుదల చేసింది. ఈ నోటీస్లో ముఖ్యంగా ఏముందంటే యూజీ కౌన్సిలింగ్ రౌండ్ 1 ఫైనల్ రిజల్ట్ అయితే ఇప్పుడు అందుబాటులో ఉందని చెప్పేసి క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా యూజీ కౌన్సిలింగ్ రౌండ్ 1లో మీకు ఏ కాలేజీలో ఏ కోర్సులో ఏ కోటాలో ఏ కేటగిరీలో సీటు అలాట్ అయిందో ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సీట్ అలాట్మెంట్ వచ్చిన అభ్యర్థులు ఇకపై తమకు కేటాయించిన అలాటెడ్ కాలేజీలో రిపోర్టింగు లేదా అడ్మిషన్ ప్రాసెస్ కోసం ముందుకు వెళ్ళాలని ముఖ్యమైన విషయం అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ద ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ ద యూజీ పార్టిసిపేటింగ్ క్యాండిడేట్స్, ద ఫైనల్ రిజల్ట్ ఫర్ యూజీ రౌండ్ 1 యూజీ కౌన్సిలింగ్ 2026 నౌ అవైలబుల్. క్యాండిడేట్ మే నౌ ద ప్రొసీడ్ టు రిపోర్ట్ దేర్ అలాటెడ్ కాలేజెస్. సో ముఖ్యంగా దీనికి సంబంధించి ఇది ఇన్ఫర్మేషన్. సో దీంట్లో ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇచ్చారు ఇక్కడ. సో ఎంసీసీ నోటీస్ ప్రకారం యూజీ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చిన చేంజెస్, అదేవిధంగా అలాట్మెంట్ రిపోర్టింగు, అప్గ్రేడేషన్, విత్డ్రాల్, దీన్నే రెసిగ్నేషన్ అంటాం. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ అలాటెడ్ సీటు నిబంధనలు అభ్యర్థులు తప్పనిసరిగా తెలుసుకోవాలని కూడా క్లియర్గా దీంట్లో ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు అలాగే ఫ్రీజ్ మరియు ఫ్లోట్ ఆప్షన్ గురించి కూడా స్పష్టంగా తెలుసుకొని తదుపరి నిర్ణయం కోసం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫ్రీజ్ అంటే ఏంటంటే రౌండ్ 1లో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఫ్రీజ్ అండ్ ఫ్లోట్ అని. సో ఫ్రీజ్ అంటే రౌండ్ 1లో వచ్చిన సీట్ను యాక్సెప్ట్ చేసి అదే సీట్తో ముందుకు వెళ్ళే ఎంపిక, దీన్ని ఫ్రీజ్ అంటాం. సరే, అదేవిధంగా ఫ్లోటింగ్ ఆప్షన్ అంటే ఏంటంటే ప్రస్తుతం వచ్చిన సీట్ను ఉంచుకొని తదుపరి రౌండ్లో మీకు ఇంకా మెరుగైన ప్రిఫరెన్స్ సీటు వచ్చే అవకాశం కోసం అప్గ్రేడ్ అదేవిధంగా ప్రయత్నించే ప్రక్రియ అని చెప్పి కూడా చెప్పవచ్చు. అందుకే విద్యార్థులు తమకు సీటుకు ఫ్రీ చేస్తున్నారా లేదా ఫ్లేట్ చేస్తున్నారా అనేది చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోవడం మంచిది. సో దీనికి సంబంధించి according to all the candidates are advised to carefully read the following instructions provided in UG information bulletin before processing their admission. So clearly ఇవ్వడం జరిగింది. The candidates are also be advised to regularly visit medical counseling committee website. So already website అది ఇచ్చారు. Further updates, notifications, update for the information regarding the counseling process. సో దీనికి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా మనకి అఫీషియల్గా సో ఎంసీసీ విడుదల చేసిన నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ రౌండ్ 1 అయితే లిస్ట్ అయితే ఈ విధంగా కాలమ్స్ వైజ్గా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఉదాహరణకి మనకి సంబంధించి చాలా అబ్రివేషన్స్, అదేవిధంగా డిస్క్రిప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సీరియల్ నెంబరు, ర్యాంకు, అలాటెడ్ కోటా, ఏ కోటాలో ఓపెన్ కోటాలో వచ్చిందా ఎక్కడ వచ్చింది ఒకసారి, అలాటెడ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ న్యూఢిల్లీ. సో అదేవిధంగా ఎయిమ్స్ సంబంధించి, జిప్మర్ సంబంధించి, అదేవిధంగా అలాటెడ్ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా అలాటెడ్ కోర్సు ఎంబీబీఎస్ఆ బీడీఎస్ఆ, అదేవిధంగా ఇక్కడ అడిషనల్ కేటగిరీ ఏదైనా ఉంటే అడిషనల్ కేటగిరీ ఓపెనా. సో క్యాండిడేట్స్ కేటగిరీ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కానీ, ఓబీసీ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అలాటెడ్ రిమార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా మీకు మీ ర్యాంక్కి అనుగుణంగా ఏ ఇన్స్టిట్యూషన్ సీట్ వచ్చిందో తెలుసుకోవచ్చు. ఉదాహరణకి సీట్ అలాట్మెంట్ లిస్ట్లో ఎయిమ్స్ న్యూఢిల్లీ వంటి ప్రముఖ సంస్థల్లో ఎంబీబీఎస్ సీట్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి సో ఇక్కడ సీట్ అలాట్మెంట్ లిస్ట్లో కొన్ని షార్ట్ ఫామ్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ షార్ట్ ఫామ్స్ ఒకసారి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఏఐ అని ఇచ్చారు. ఇక్కడ ఏ అంటే ఆల్ ఇండియా కోటా అని. సో ఏఐ ఆల్ ఇండియా కోటా. సో అదేవిధంగా ఎస్సీ అన్నారు సెల్ఫ్ ఫైనాన్స్ ఆల్ ఇండియా కోటా అని. అదేవిధంగా ఏఎం అంటే ఇక్కడ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కోటా అని. అదేవిధంగా ఇక్కడ డియు అని ఇచ్చారు, ఇక్కడ ఢిల్లీ యూనివర్సిటీ. ఐపీ అని ఇచ్చారు, సో ఇంటర్నల్ పాండిచ్చేరి కోటా. అదేవిధంగా నెక్స్ట్ జేపీ అని ఇచ్చారు, జేఎం అని ఇచ్చారు. ఇక్కడ జేఎం అంటే జామియా మిలాయ్ ఇస్లామియా యూనివర్సిటీ కోటాస్ అని. సో అదేవిధంగా ఎంఎం అంటే ముస్లిం మైనారిటీ కోటా అని. సో అదేవిధంగా ఎన్ఆర్ అంటే నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ అని. సో ఇలా మనకి కొన్ని అబ్రివేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓఎస్ అని ఇచ్చారు, ఇక్కడ ఓఎస్ అంటే ఓపెన్ సీట్ అని. అదేవిధంగా పిఎస్ అని ఇచ్చారు, ఇక్కడ పిఎస్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ మెరిట్ సీట్ అని. అందువల్ల సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్లో షార్ట్ ఫామ్స్ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో మనకి ముఖ్యంగా
ఇక్కడ కొన్ని కేటగిరీ అబ్రివేషన్స్తో పాటు ఇక్కడ అలాటెడ్ కేటగిరీలో ఉన్న కొన్ని, సో బీసీ అని ఇచ్చారు. ఇక్కడ బీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసు, సో సంబంధించి ఈడబ్ల్యూ ఎకనామికల్ వీకర్ సెషన్ అని, జిఎన్ అంటే జనరల్ ఓపెన్ కేటగిరీ సీట్ అని, అదేవిధంగా ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఎస్టీ, అదేవిధంగా పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజబిలిటీ. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఉదాహరణకి బీసీ, పీడబ్ల్యూడి, సో ఇలా చాలా కేటగిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా ముఖ్యమైన నోట్ గుర్తుపెట్టుకోండి. ఎంసీసీ ఇచ్చిన నోటు ప్రకారం ఇక్కడ ఒక అభ్యర్థికి కేటగిరీలో లేదా కోటాలో, అదేవిధంగా కోటా కానీ మారి అదే ఇన్స్టిట్యూషన్ మరియు సబ్జెక్ట్ కోర్సులో సీట్ అలాట్మెంట్ జరిగినట్లయితే ఆ అభ్యర్థి తప్పనిసరిగా కొత్త ఆన్లైన్ జనరేటెడ్ అడ్మిషన్ లెటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏదన్నా ఇలా జరిగిన వాళ్ళు మాత్రమే కొత్త లెటర్ అయితే అడ్మిషన్ లెటర్ తీసుకోవాలి. అలాగే మారిన కేటగిరీ లేదా కోటాకు సంబంధించి సీట్ కోసం అలాటెడ్ ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ ప్రక్రియ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెష్ ఆన్లైన్ జనరేటెడ్ అడ్మిషన్ లెటర్ లేకుండా అడ్మిషన్ అయితే తీసుకుంటే సీట్ అనేది క్యాన్సిలేషన్ లేదా నాన్ అడ్మిషన్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ విషయంలో విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేయాలి? ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 1లో సీట్ వచ్చిన వారు ఏం చేయాలంటే, ప్రతి అభ్యర్థి ఫస్ట్ ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో దాంట్లో ముఖ్యంగా మీ రౌండ్ 1 ఫైనల్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ని చెక్ చేయండి. సో స్టెప్ 3లో మీరు అలాటెడ్ అయిన కాలేజీని, కోర్స్, కోటా మరియు కేటగిరీని వెరిఫై చేయండి. అదేవిధంగా స్టెప్ 4లో మీ అలాట్మెంట్ సంబంధించి అడ్మిషన్ లెటరు డాక్యుమెంట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఎంసీసీ ఇన్ఫర్మేషన్, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చిన రిపోర్టింగ్ మరియు అడ్మిషన్ ఇన్స్ట్రక్షన్ పూర్తిగా చదవండి. సో దాంట్లో అలాటెడ్ కాలేజీలో రిపోర్ట్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది నిర్ణీత గడువులోపు చేరాల్సి ఉంటుంది. సో దీంతో పాటు ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కన్క్లూడ్ ద సీట్ అలాట్మెంట్ వచ్చిందని మాత్రమే సంతోషపడకండి. సో రిపోర్టింగ్ ప్రాసెస్ను కూడా తప్పకుండా కంప్లీట్ చేయండి. కాలేజ్కి వెళ్ళే ముందు మీకు అవసరమైన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ని, సర్టిఫికేట్స్ని మరియు అడ్మిషన్ లెటర్ సిద్ధంగా ఉంచుకోండి. ముఖ్యంగా ఫ్రీజ్ అండ్ ఫ్లోట్ రిపోర్టింగ్, అప్గ్రేడేషన్, విత్డ్రావల్, రిసిగ్నేషన్ రూల్స్ని అయితే అర్థం చేసుకోండి. ఇక్కడ టోటల్గా మనకి 1272 సీట్ పేజెస్ అయితే ఉన్నాయి. ఇది ఫస్ట్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 సంబంధించి. సో ఇక్కడ విత్డ్రావల్, రిసిగ్నేషన్ రూల్స్ని అయితే పూర్తిగా అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోండి. ఎంసీసీ కూడా అభ్యర్థులకు అఫీషియల్ వెబ్సైట్ ఎంసీసీ రెగ్యులర్గా విజిట్ చేస్తూ కౌన్సిలింగ్ అప్డేట్స్ను మరియు నోటిఫికేషన్ తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ తెలుసుకోవాలని కంప్లీట్గా ఇక్కడ సూచించడం జరిగింది మనకి. కాబట్టి సో నీట్ యూజీ 2026 మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ రౌండ్ 1లో సీట్ వచ్చిన ప్రతి విద్యార్థి మీ అలాటెడ్ కాలేజ్ ఏది, ఎంబీబీఎస్ కోర్సులో వచ్చిందా, బీడీఎస్ కోర్సులో వచ్చిందా, ఏ కోర్సు వచ్చిందనేది, ఏ కోటాలో వచ్చిందనేది, ఏ కేటగిరీలో వచ్చిందనేది అన్నీ ఒకేసారి వెరిఫై చేసుకోండి. సో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి నీట్ యూజీ కౌన్సిలింగ్, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ, సో అదేవిధంగా ఎంబీబీఎస్, బీడీఎస్, మెడికల్ అడ్మిషన్స్ మరియు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.